క్షేత్రంలో ఆకాశగంగ పరమ పవిత్రమైనది. తిరుమలలోని పవిత్ర తీర్థాల్లో ఇది ఒకటి. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆకాశగంగ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ప్రవహించే ఈ తీర్థానికి వివిధ రకాల కథలు ఉన్నాయి. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవికి శ్రీ వెంకటేశ్వరునితో వివాహం జరిపించే సందర్భంలో గంగను భూమికి రప్పించడం వల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చిందని తెలియచున్నది. హిమాచలంలో ప్రవహించిన గంగ 3 పాయలైందట. ఆకాశ భాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ ఈ ఆకాశగంగ. శ్రీ విశ్వేశ్వర స్వామి అభిషేకాదులకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆకాశగంగ తీర్థ మహత్యాన్ని వరాహ, పద్మ, స్కంద పురాణాలు విషదం చేస్తున్నాయి. మేషమాసం చిత్ర నక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తీర్థానికి పర్వదినం. శ్రీవారి పాదపద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆకాశగంగలో స్నానం ఆచరిస్తే తాము చేసిన పాపాలు తొలగిపోయి 100 పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి 3 వెండి పాత్రలలో ఆకాశ తీర్థాన్ని తిరుమల నంబి వంశస్థులు తేవడం నేటికి సాంప్రదాయంగా నడుస్తున్నది. ఈ ఆకాశగంగకు ఈ తిరుమల నంబి ఒక కథ ఉన్నది. అది ఏమిటో మీకు తెలియజేస్తాను. తిరుమల నంబి మహా వైష్ణవ సేవకుడు. ఈ తిరుమల ఈనాడు జనావాస యోగ్యంగా కలకలలాడడానికి కారకుడు ఈ తిరుమల నంబే. ఆ రోజుల్లో తిరుమలలో ఉండడానికి ఎవరు సాహసించేవారు కాదు. పగలు వచ్చి స్వామివారిని దర్శించుకొని రాత్రికి కొండ దిగి వెళ్లిపోయేవారు. కానీ తిరుమల నంబి శ్రీవారిని సేవించడానికి అక్కడే ఉండిపోయి స్వామివారికి ఎంతో సేవ చేశాడు. తిరుమల నంబి ప్రతిరోజు పాప వినాశనం నుండి రోజు జలమును తీసుకువచ్చి స్వామివారికి అభిషేకానికి ఉపయోగించేవారు. ఆయన తీసుకొచ్చిన జలంతోటే స్వామివారికి నిత్యం అభిషేకం జరిగేది. అప్పటికే ఆయన వయోవృద్ధుడైనాడు. చాలా దూరం నుండి కుండలో జలమును శ్రీవారి మందిరానికి ఆయన తీసుకురావడం చూసిన వెంకటేశ్వర స్వామి కలత చెందాడు. ఒకరోజు ఒక బాలుడి రూపంలో తాత అని పిలిచి దాహంగా ఉంది, కుండలో ఉన్న జలం ఇవ్వమని కోరాడు. తిరుమల నంబి దానిని శ్రీ వెంకటేశ్వరమూర్తికి అభిషేకమునకు తెస్తున్నానని ఇవ్వనని అంటాడు. కానీ బాలుడు రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు తాగుతాడు. దానికి తిరుమల నంబి ఎంత పని చేశావు, స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తున్న జలం అంతా నేలపాలు చేశావు అని బాలుని మీద కోపగించుకుంటాడు. అంతేకాదు ఆ రోజు అభిషేకానికి తాను నీళ్లు తేలకపోయానని అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. దానికి ఆ బాలుడు, తాత ఇక్కడే గంగ ఉండగా ఎందుకు పెడతావు అని తన చేతిలో ఉన్న విల్లుతో ఒక బాణం సంధించి ఆ కొండల మధ్యలో ఉన్న రాళ్లలో ఆయన తన బాణాన్ని విడువగా ఆ కొండ పేలికలలోంచి ఆకాశగంగ జలజల రావడం జరిగిందట. తర్వాత ఆ ఆకాశగంగ జలమును తీసుకుని స్వామివారికి అభిషేకం చెయ్యి అని చెప్పి ఆ బాలుడు అదృశ్యమైపోయాడట. ఈ లోపుగా ఆలయంలో ఉన్న అర్చకులు స్వామివారి అభిషేకానికి ఇంకా నీరు రాలేదని ఎదురు చూస్తూ ఆందోళన చెందుతున్నారు. అందులో వెంకటేశ్వర స్వామి వారితో, ఈ రోజు నేను కడుపు నిండా నీరు తాగాను, నా కడుపు చల్లగా ఉంది, ఈ రోజు నాకు అభిషేకం వద్దు అని అర్చకులకు చెప్పాడు. చాలాసేపటి తర్వాత తిరుమల నంబి వేరొక కుండలో ఆకాశగంగ జలమును తీసుకొని ఆలయానికి చేరుకొని అర్చకులతో, ఈ రోజు స్వామివారికి అభిషేకానికి చాలా లేట్ అయింది, నేను జలమును తీసుకు రావడం ఆలస్యమైందని చెప్పి బాధపడ్డారట. అప్పుడు అర్చకులు స్వామివారు చెప్పినారు, అయ్యా మీ కుండలో జలం తాగినది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి బాలుని రూపంలో వచ్చి మీ కుండలో నీరు తాగి ఆయన మీకు అనుగ్రహించారు అని చెప్పగానే ఆయన చాలా సంతోషించాడు. అప్పటి నుండి స్వామివారికి ఆకాశగంగ జలంతోనే అభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కథనం తర్వాత తిరుమల నంబి తాతాచార్యుడిగా పిలువబడ్డారు. ఇదండి ఈ ఆకాశగంగ యొక్క విశేషాలు.
వెళ్ళినప్పుడు ఈ ఆకాశగంగా పవిత్ర తీర్థాన్ని సందర్శించడము, ఆ తీర్థ జలాలతో మీ శిరస్సులపై చల్లుకొని మీ పాపాలను హరించుకోండి. ఓం నమో వెంకటేశ. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.